గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా చెప్పాలి, అందరూ చీలా సో చూసుంటారు మూవీ. సుశాంత్ది చూసినప్పుడు చాలా న్యాచురల్ అనిపించింది. నాకైతే చాలా వచ్చింది మూవీస్, కానీ థియేటర్స్లో అంత ఆడలేదు. సో ఇక్కడ ఎవరు తప్పు? చాలామంది ఆడియన్స్ ఏంటంటే, మనకి సినిమా చూస్తాం, మనకి ఏంటంటే అప్పట్లో కొన్ని జోనర్లో ఉంటారనమాట. మాస్ అపీల్ అవ్వాలి, సంథింగ్ ఏంటంటే ఫైట్స్, కొట్టేసుకోవడం, నరికేసుకోవడం తెలిసిందే కదా. ఒక ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. సో ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా ఫ్రెష్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎంత ఫ్రెష్ కంటే. అది నేను చెప్పాలంటే లిటరలీ ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు డైరెక్టర్ ఎవరో తెలియదు. జస్ట్ బోర్ కొట్టి ఏ సినిమా చూడాలో తెలియక సినిమా చూసా నేను. అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు. అసలు ఏంటంటే సంథింగ్ ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతావు నువ్వు. లిటరలీ యు ఆర్ లివింగ్ దట్ క్యారెక్టర్. హీరోయిన్ కానీ రోహిణి మ్యామ్ అసలుకి జీవించేశారంటారు చూసా, అలా అనిపిస్తాను. సో పాయింట్కి వస్తే గర్ల్ ఫ్రెండ్ మూవీ, ది నెక్స్ట్ ఏదైతే ఆ మూవీ తీశారో సేమ్ అదే డైరెక్టర్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా మళ్ళీ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే మనోళ్ళే ఎక్కదు ముందు. సంథింగ్ ఏంటంటే మన అలాంటి వాళ్ళకి ఏంటంటే బేబీ సంథింగ్ ఏంటంటే పాయింట్అవుట్ చేసి తప్పు ఒక్క సైడే అని చూపించాలి. కానీ ఇక్కడ లాజిక్ ఎవ్రీథింగ్. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు అడుగుతూ ఉంటారు కదా, సంథింగ్ మ్యాజికల్ కాదు, మాకు లాజికల్ కావాలి సినిమాలో, అందుకనే ఫెయిల్ చేసాం, లాజిక్ లేదు సినిమాలో అని చెప్పేసి. కానీ ఇక్కడ ప్యూర్ నథింగ్ బ్రో. అసలు రాహుల్ రవీంద్ర అన్న సెల్యూట్. స్టోరీ సెలక్షనే, స్టోరీ రైటింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎవ్రీథింగ్ నువ్వే రాసావు, నువ్వే చేసావు. సినిమాలో కూడా నువ్వే కనపడ్డావు. నాకు తెలిసి చాలామందికి ఆ పేరు తెలియకపోయి ఉండొచ్చు, ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలియకపోయి ఉండొచ్చు, కానీ అందరు రాక్షస్ సినిమా చూసే ఉంటారు. గౌతమ్ అంటే అందరికి తెలిసే ఉంటారు. సేమ్ ఎవరైతే గౌతమ్ క్యారెక్టర్ ప్లే చేశారో అదే క్యారెక్టర్ చైలాసో సినిమా తీసింది కూడా తనే, ఈ సినిమా తీసింది కూడా తనే. ఫ్రెష్ క్యారెక్టర్స్. రోహిణి మ్యామ్ యాక్టింగ్ టాప్ నాచ్ అనమాట. చేసింది 2 నిమిషాలు సీనే బ్రో. మామ చెప్పడం కాదు, నువ్వు సినిమాకి వెళ్ళి చూడాలి. నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్, ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ద మూవీ. నా పర్సనల్ ఒపీనియన్. చాలా సీన్స్లో అసలు కొన్ని రష్మికాంత్ అన్నట్టు సంథింగ్ నెయిల్డ్ ద పర్ఫార్మెన్స్. సంథింగ్ ఏంటంటే ఈ క్యారెక్టర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. సో తన కెరీర్లోనే నాకు నచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది, ద గర్ల్ ఫ్రెండ్ అనేది. నేను ట్రైలర్ చూడలేదు, అసలు మూవీ రివ్యూస్ చూడలేదు, ఏం చూడలేదు, సినిమా చూశాను, నాకు బాగా నచ్చింది. లిటరలీ నేనేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. జస్ట్ సంథింగ్ చాలా రోజుల తర్వాత సినిమా వస్తుంది, నేనేమీ ఎక్స్పెక్ట్ చేయలే. ఏం చెప్పాలి బ్రో, డిఫరెంట్ ఉంటుంది. చాలామందికి నచ్చకపోవచ్చు, బట్ చూడాలి. ఎవ్రీ వన్ షుడ్ వాచ్ మూవీ. సొసైటీ సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. మీకు తెలిసిన కాన్సెప్టే, కానీ డిఫరెంట్. మీరు వేరే యాంగిల్లో ఆలోచించేలా చేసేది సినిమా. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, ఇలాంటి సినిమాలే చూడాలి, చేయాలి, ఇంకా రావాలి. కానీ ఇలాంటి సినిమాలే మనం ఫెయిల్ చేస్తాం. డిఫరెంట్గా మసాలా యాడ్ చేసి సంథింగ్ ఇవే రివీల్ చేస్తే అవే చూస్తాం, అవే లైక్ చేస్తాం. నాకు తెలిసి 10 seconds కూడా ఈ వీడియో చూడరు ఎవరు. ఇట్స్ ఓకే, బట్ రావు రమేష్ సార్ చేసింది కొన్ని నిమిషాలే, బట్ టాప్ నాచ్. ఎవ్రీ యాక్టర్ షుడ్ నెయిల్డ్ ఇట్ పర్ఫార్మెన్స్. దే షుడ్ ప్రో. దసరా తర్వాత ఇదే పర్ఫార్మెన్స్, ది బెస్ట్ పర్ఫార్మెన్స్. యాంటాగనిస్ట్గా అనిపిస్తుంది, కానీ అనిపించిందంటే పర్ఫార్మెన్స్ బాగున్నట్టే కదా. సో ఇక్కడ వరకు ఎవరు చూడరు నాకు తెలిసి వీడియో. ఒకవేళ చూస్తుంటే మూవీ ఖచ్చితంగా చూడండి. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. సో ఫుల్ వీడియో చూడండి. ఎందుకు చెప్తున్నానో అర్థమవుతుంది. స్ట్రగుల్ బ్రో, గర్ల్ స్ట్రగుల్స్, సొసైటీలో ఉన్న సిచ్యువేషన్స్, ఎవ్రీథింగ్ చూపించాను. ఇప్పుడు వరకు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో నచ్చితే ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేద్దాం. బాయ్.